అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా ప్రాంత వాసులను పెద్ద పులి ఇంకా భయపెడుతూనే ఉంది. గత నెల 22వ తారీఖు ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం ప్రాంతంలో ఎంటర్ అయిన పెద్ద పులి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆవుదోడ మీద దాడి చేసిన పరిస్థితి. ఆ తర్వాత బొట్టాయిగూడెం మండలం నుంచి కూడా అక్కడి నుంచి తరలిన పులి అక్కడ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ముంజనూరు గ్రామంలో అక్కడ కూడా పులి అడుగుజాడలు కనిపించాయి, పాదముద్ర కనిపించాయి. అక్కడ కూడా ఒక 2 గేదెదూడల మీద కూడా పులి దాడి చేసిన పరిస్థితి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ పెద్ద పులిని స్టింగ్ ఆపరేషన్ చేయడానికి ఫారెస్ట్ అధికారులు అప్పటికే రంగంలోకి దిగినప్పటికీ పెద్ద పులి మాత్రం ఎప్పటికీ ఫారెస్ట్ అధికారులు కనిపించలేదు. ఏదైతే పులి ముంజనూరులో గ్రామంలో దాడి చేసిన 2 గేదెదూడల దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో కూడా పులి సంచరిస్తూ ఉంది. అక్కడి నుంచి నల్లజర్ల మండలంలో ఈ మధ్యకాలంలో ఒక వారం 4 రోజుల క్రితం ఆ నల్లజర్ల మండలంలో ఏదైతే పుల్లలపాడు ప్రాంతం ఉందో ఆ పుల్లలపాడులో కూడా ఆ పులి అడుగుజాడలో కనిపించిన పరిస్థితి. అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి చల్లచింతలపూడి ఏదైతే ఈ ద్వారకా తిరుమల చుట్టుపక్కల మండలాల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామం చల్లచింతలపూడిలో కూడా పులి కనిపించిన అడుగుజాడలు కనిపించాయి, పాదముద్రలు కనిపించాయి. దీంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అక్కడి నుంచి కూడా పులి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అక్కడి నుంచి పోతవరం గ్రామంలో కూడా పులి అడుగుజాడలు కనిపించాయి. ఏదైతే పులి ఒక భారీ ఆకారం ఉన్నట్టు కూడా ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి ఏదైతే ఈ పొలాల్లో ఉన్నటువంటి ఫినిషింగ్లు వేస్తారో ఆ ఫినిషింగ్లు కూడా తగిలి దానికి ఉన్నటువంటి చర్మానికి ఉన్నటువంటి ఏదైతే వెంట్రుకలు ఉంటాయో అవి కూడా ఏదైతే ఇవి ఫినిషింగ్ ఉంటాయో ఆ ఫినిషింగ్ ఊసలకు కూడా కనిపించింది. దాన్ని కూడా ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని ఫోటోలు తీసి దాన్ని అందరూ కూడా షేర్ చేసిన పరిస్థితి. దీంతో పెద్ద పులి ఖచ్చితంగా ఉంది అనే సమాచారం అయితే అప్పుడు అందరికీ అర్థమైంది. దీంతో ఈ ఏలూరు జిల్లా వాసులు అప్పటికి ఇంకా భయాందోళనలకు ఇంకా ఎక్కువైన పరిస్థితి. అక్కడి నుంచి కూడా పులి తర్వాత ఏదైతే మాతంగిమెట్ట ప్రాంతం ఉందో గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాతంగిమెట్ట అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా పులి సంచరించుకున్న కూడా తెలుస్తూ ఉంది. అక్కడ దానికంటే ముందు కూడా పులి దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి మాతంగిమెట్ట వచ్చిన పులి అక్కడ అయితే ఒక మాతంగిమెట్ట కొండ ప్రాంతం ఉంది. అక్కడ చుట్టుపక్కలంతా కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక ఏదైతే బీహారు, రాజస్థాన్ అనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలి అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అక్కడ కూడా పనిచేస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఎక్కడైతే గ్రామంలో ఉన్న రైతులు అందరూ కూడా పశువులందరూ అక్కడ చుట్టుపక్కలే మేపుతూ ఉంటారు. ఈ పరిస్థితి అక్కడ ఏదైతే ఒక మాతంగిమెట్ట ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగిల్ ఇల్లు ఉంటుంది. అక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది. అక్కడ వలస వచ్చినటువంటి కూలీలు అక్కడ పనిచేసుకుంటారు. అక్కడ కూడా పులి కనిపించిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులే చెప్పిన పరిస్థితి. ఆ రోజు అయితే ఆ ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర కుక్క మీద దాడి చేసినట్టు కూడా పక్కన ఉన్న ఇంట్లో ఉన్నటువంటి మహిళ చూసింది. ఆ మహిళ చూసి అక్కడి నుంచి కూడా ఆమె లోపలికి వెళ్ళిపోయి 3 గంటల సేపు లోపల ఉండిపోయి బయటికి రాని పరిస్థితి. అక్కడే ఆ రోజే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. ఈ పులి ఏదైతే తన ప్రయాణం అటు కన్నాపురం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా అది జనావాసాల్లోకి వచ్చింది. మళ్ళీ తన ప్రయాణాన్ని తిరుగు ప్రయాణంలోకి వెళ్ళిపోతుంది. పులి ఇంకా దాదాపు మాతంగమెట్ట ప్రాంతం అట్నుంచి ఇంకా పాపికొండలు సైడ్ వెళ్ళిపోతుంది. దీంతో పులి ఇంకా అడుగుజాడలు కనిపించమంటూ చెప్పి ఇదంతా అయితే పులి కనిపించిందని చెప్పారు. అదంతా అబద్ధం అని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తూనే వస్తున్నారు. కానీ గ్రామస్తుల్లో మాత్రం ఇంకా భయాందోళన కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా నిన్న పెద్ద పులి అయితే ఫారెస్ట్ అధికారులు పాపికొండల వైపు వెళ్ళిపోతుందని చెప్పినా కూడా వైపు నమ్మసక్యం లేకపోయినా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. కానీ నిన్న కూడా అయితే గరగబాడు అనే ప్రాంతం ఉందో అదే ఆ మాతంగమెట్ట ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా నిన్న తెల్లవారుజామున ఒక పందిని చంపిన పరిస్థితి. ఆ రైతు కూడా చూసి అయితే పంది ఉందో పందిని సగం తినేసి అక్కడి నుంచి పులి వెళ్ళిపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా మళ్ళీ అలర్ట్ అయ్యారు. ఇంకా పులి తను తిరుగు ప్రయాణం అవ్వలేదు, ఇంక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉందని చెప్పి కూడా వారంతా కూడా భావిస్తూ వచ్చారు. అలాగే స్టింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రత్యేక బోన్లు కూడా ఏర్పాటు చేశారు. దాంతో స్పెషల్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాల్లో కూడా పెద్ద పులి ఆనమాలు కనిపించాయి. ఆ ఫోటోలు కూడా పూర్తిగా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. పెద్ద పులి ఇంకా తమ గ్రామాల్లోనే ఉంది. ఇక్కడే తాము ఇంకా
ఏదైతే పెద్ద పులి ఉందో అది ఇక్కడే తిరుగుతుంది. ఇంకా అయితే ఈ పశువులు ఏమన్నీ ఉన్నాయో వాటిని అన్నింటి కూడా తినటం వస్తుంది. ఇది ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పి ఇక్కడ వాళ్ళ స్థానికులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. నిన్న పందెం మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఈరోజు ఉదయం అయితే పక్కన ఉన్నటువంటి గ్రామం ఉందో ఆ గ్రామంలో కూడా పులి ఒక ఆవు మీద దాడి చేసిన పరిస్థితి. ఆవు మీద దాడి చేసింది, సగం వరకు తిని అక్కడి నుంచి పులి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో ఆ ఉదయాన్నే పాలు తీయడానికి వచ్చినటువంటి రైతు ఆవు శరీరాన్ని సగం తినేసినటువంటి కళేబరాన్ని చూసి భయాందోళనలతో అందరినీ పిలిచి అక్కడ మళ్ళీ ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఇలా పులి వరుసగా ఇది ఏలూరు జిల్లా ప్రాంత వాసులందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. అధికారులు మాత్రం పులి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు అని చెప్తున్నా కూడా రోజు రోజుకి దాడులు ఇంకా క్రమంగా కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో పులి తను అడవి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎవరి మీదకు దాడి చేసిన పరిస్థితి లేదు. మొదట్లో ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఉన్నటువంటి బొట్టాయిగూడెం పక్కన ఉన్నటువంటి బొట్టాయిగూడెం మండలంలో పులి దాడి చేస్తుంది. అక్కడి నుంచి కూడా తన దాడి ప్రక్రియను కొనసాగిస్తూ వస్తుంది. నిన్నటి వరకు కూడా నిన్న పందిని చంపింది, ఈరోజు కూడా ఆవుని చంపిన పరిస్థితి. ఇలా పులి తన దాడులను అయితే కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనుషుల మీద ఎవరి మీద కూడా పులి దాడి చేయలేదు. ఎందుకంటే అది ప్రత్యేకంగా నిర్మానుష్య ప్రాంతంలో తిరుగుతుంది. తనకు కనిపించిన పశువులు ఏవైతున్నాయో వాటి మీద మాత్రమే దాడి వచ్చింది. అయితే ఇప్పటి వరకు మనుషుల మీద దాడి చేయలేదు. అయితే అందుకనే ఫారెస్ట్ అధికారులు మనుషుల మీద దాడి చేయనంత మాత్రాన వీళ్ళు సీరియస్గా తీసుకోవటం లేదు. మనుషుల మీద దాడి చేస్తేనే పులిని సీరియస్గా తీసుకుంటారా అని చెప్పి వారందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. తామంతా కూడా పులి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ఏ ఊర్లో ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలియక తామంతా కూడా భయాందోళనకు గురవుతున్నామని, వెంటనే అయితే పులి ఉందో దీన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి ఖచ్చితంగా పట్టుకొని అడవిలో వదిలిపెట్టాలని మీరంతా కోరుతున్నాం. ఎందుకంటే అది ఇప్పటికే కళేబరాలు ఏదైతే జంతువుల్ని పశువుల్ని తినడం మొదలుపెట్టిందో అది ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో అలవాటు పడిందంటే ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడే వెంటనే ఫారెస్ట్ అధికారులు ఇకనైనా సరే దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని స్టింగ్ ఆపరేషన్ చేసి ఖచ్చితంగా పులిని ఇక్కడి నుంచి కూడా అడవిలోకి తీసుకెళ్లి వదలాలని చెప్పి వీళ్ళందరూ కోరుతున్నారు. ఏదేమైనట్టు కూడా ఈ ఏలూరు జిల్లా ప్రాంతవాసులు దాదాపు 10-12 రోజుల నుంచి కూడా ఈ పులి భయం అనేది వెంటాడుతూనే ఉంది. మరి ఇంకా ఈరోజు కూడా ఆవు మీద దాడి చేసింది. మళ్ళీ రేపు పులి ఎటు నుంచి ఎటు దాడుతుంది దాని మీద కూడా అంతా కూడా భయాందోళనలతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద పులి ఇక్కడికి వచ్చి ఇదంతా అలవాటు పడిందంటే ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఫారెస్ట్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పులి సంచారం అనేది విషయం అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే పులి దొరకకపోవడం కేవలం ఫోటోలు మాత్రం బయటికి రావడంతో వీళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా పులిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలని చెప్పి వీళ్ళంతా కూడా కోరుతున్నారు. మరి ఏలూరు జిల్లా వాసులకి ఈ పులి నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో సంటితో మనీ RTV ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.